హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ వారం ఊహించని సంఘటనలు ఎన్నో జరిగాయి అని చెప్పాలి. అయితే ఆ ఊహించని సంఘటనలలో ఒకటి శ్రీజ ఎలిమినేషన్. ఈ వారం శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఊహించింది జరగదు బిగ్ బాస్ హౌస్లో అని మరోసారి నిరూపితం అయ్యింది. శ్రీజ ఎలిమినేట్ అయ్యింది. ఇక శ్రీజ ఎలిమినేట్ అయ్యి హౌస్లో అందరికీ గుడ్ బై చెప్పేసి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత మన టీవీ ద్వారా నాగార్జునతో కలిసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో మొదటగా దివ్య నిఖితతో మాట్లాడుతూ శ్రీజ సంచలన వ్యాఖ్యలైతే చేసింది. దివ్య, నువ్వు గేమ్లో బాగా ఆడుతున్నావు, మాటలు బాగా మాట్లాడుతున్నావు. ముఖ్యంగా నువ్వు వైల్డ్ కార్డ్గా లోపలికి వచ్చావు కదా, హౌస్లో ఎవరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఎవరి మనసులో ఏముందో నువ్వు బాగా చూసి వచ్చావు. దాంతో నీకు చాలా ఈజీ అయ్యింది. ఎవరైతే మంచిగా బయట పాపులర్గా ఉన్నారో వారితో మాత్రమే క్లోజ్గా ఉంటూ ఎదుటి వారిని మరింత తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నావు చూడు, ఆ పద్ధతి అయితే నాకు అస్సలు నచ్చలేదు. నీ ఆట బాగుందని నేనే చెప్తున్నాను, కానీ నీ మాట మాత్రం చాలా చిరాకు పెట్టేస్తుంది. ఇంకొకరికి ఈగోను చాలా హర్ట్ చేస్తున్నావు. వారిని రెచ్చగొట్టే విధంగా ముందుకు తీసుకెళ్ళి వారిని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నావు. అది తగ్గించుకో, మార్చుకో అంటూ దివ్యపై రెచ్చిపోయింది బిగ్ బాస్ వేదికపై నుంచి శ్రీజ. ఇక ఆ తర్వాత డెమాన్ పవన్తో మాట్లాడుతూ, డెమాన్, గేమ్ సూపర్గా ఆడుతున్నావు, ఎఫర్ట్స్ అయితే 100% ఉంటున్నాయి, కానీ విజయం మాత్రం 0%. నీ విజయానికి మరీ ముఖ్య కారణం ఏమిటి అంటే నువ్వు ఒక్కడివే గేమ్ ఆడు, అప్పుడు మాత్రమే విజయం సాధించావు. అలాగే నీ ఎఫర్ట్స్ కనిపించాలి అంటే రీతుకి కొంచెం దూరంగా ఉండు. ఇది నేను గమనించిందే. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను డిస్కషన్ చేశాను వేరే వాళ్ళతో. నువ్వు రీతుతో ఉన్నంత కాలం నీకు ఖచ్చితంగా పాజిటివిటీ అయితే రాదు. రీతుతో విడిపోయి నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బాగుపడతావు అంటూ హింట్ అయితే ఇచ్చేసింది శ్రీజ. ఇక చివరగా సంజనాతో మాట్లాడుతూ, సంజన గారు, మీరు గేమ్ అయితే సూపర్గా ఆడుతున్నారు. ఈ మధ్య దొంగతనాలు కూడా మానేశారు. అలాగే అందరితో మంచిగా ఉంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. అవసరమైనప్పుడు మీ వాయిస్ని రైజ్ చేస్తున్నారు. ఇదే ధోరణితో కొనసాగండి. అలాగే ఇక దొంగతనాలు అస్సలు చెయ్యొద్దు. గేమ్పై మాత్రమే ఫోకస్ చేసి ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నాను అంటూ శ్రీజ చెప్పగానే సంజన, థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ, వీ మిస్ యూ, నిన్ను చాలా మిస్ అవుతాను అంటూ సంజన అయితే చెప్పేసింది. సో మొత్తంగా స్టేజ్ పై నుంచి దివ్య నిఖిత, డెమాన్ పవన్, సంజనాలతో శ్రీజ మాట్లాడిన మాటలపై, అలాగే శ్రీజ ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.